చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి సూపర్ నేపియర్ ఆర్డర్ అయితే ఇక్కడ లోకల్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కొక్క సిట్టింగ్ లో కూర్చున్న చోట 1000 ముక్కలు అయితే మనం ఒక్కొక్క బ్యాచ్ కింద కట్ చేస్తూ ఉంటారు. ఇది మనం తీసుకొచ్చిన గ్రాస్, ఇది మనం ఫీల్డ్ నుంచి తీసుకొచ్చిన గ్రాస్ ని మనం ఇక్కడ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో మనం గ్రేడింగ్ అయితే చేస్తాం. ఇందులో ఇటు చూసుకోండి, ఇవి ఆల్రెడీ పక్కకు తీసినవి. ఇవి కూడా కనుపులో మొలకలు అనేది రావడం జరుగుతుంది. కానీ ఏంటంటే మేము ఆర్గానిక్ పద్ధతిలో, సేంద్రియ పద్ధతిలో చేయటం వల్ల కొద్ది కెమికల్ దాని అంత ఎక్కువ దిగుబడి రావడానికి మేము ఎక్కువ సార్లు సేంద్రియ విధానంలో గంజామృతం అనేది ఎక్కువ ఇవ్వలేదు. కొన్ని వేరు పనుల వల్ల తక్కువ సార్లు ఇవ్వడం వల్ల కొన్ని కర్రలు అనేది ఇలా సన్నగా ఉంటాయి. అయినా ఇవి మొలక వస్తాయి. కానీ మనం రైతుకి ఇచ్చేటప్పుడు కొద్ది లావు ఉంటేనే క్వాలిటీ ఉంటుంది అని రైతు ఆ విధంగా నమ్మటం వల్ల మనం ఇచ్చింది ఇది మొలక రాదు అనే అపోహ ఎక్కువ ఉంటది. దానివల్ల మనకి అతనికి మధ్య ఈ ఈ విధానం ఎందుకు అని చెప్పేసి మనం ఉన్న వాటిలో ఇట్లా లావుగా ఉన్నవి ఇట్లాంటి స్టిక్స్ నే మనం ఎంచుకొని మొత్తం అయితే కటింగ్ చేసి పాతడం జరుగుతుంది. మేము ఇట్లాంటి సన్న స్టిక్స్ కూడా మేము చాలా వాటిల్లో మేము ఇంటర్నల్ గా మేము ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు పాతుకున్నాం. అదేవిధంగా కొంతమంది మాకు సన్నిహితంగా తెలిసిన రైతులకి అర్థం చేసుకునే వాళ్ళకు కొంతమందికి ఇచ్చాం. కానీ అందరూ ఈ విధంగా అర్థం చేసుకోరు కదా, చిన్నది సన్నగా ఉంది దీంట్లో మొలక అనేది రాదు అనే అపోహలు కూడా జనాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది, ఇది బాగా ముదిరి 5 నెలలు ఉంది, 6 నెలలు ఉంది, సంవత్సరం ఉంది, అప్పుడే బాగా వస్తుంది అంటున్నారు. అది చాలా పెద్ద తప్పు అండి. ముక్కలో నీరు శాతం అనేది ఉంటే ఎట్లాంటి స్టేజ్లో అయినా సరే అది ఖచ్చితంగా మొలక అనేది రావాల్సిందే. ఇది ఇప్పుడు ఏదో జస్ట్ మీకు ఈ వీడియోలో చెప్పడం కాదు, గత 6 ఏళ్ల పై నుంచి దీని మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన తర్వాత మీకు ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది. మొక్క బాగా ముదిరిన దాంట్లో దగ్గరగా మనకి 6 నెలలు 8 నెలలు దాటిన దాంట్లో అయితే నీరు ఆరిపోవటం జరుగుతుంది. ఆరిపోవటం వల్ల అనేది ఎక్కువ మొలక శాతం అనేది రాదు. ఆ మొలక శాతం రావడానికి కూడా మీరు డైలీ తడి అనేది ఇవ్వటం వల్లే అది అక్కడ మొలక రావడం జరుగుతుంది. లేకపోతే ఎక్కువ శాతం అది చనిపోవడం జరుగుతుంది. అది కొన్ని కాలాలను బట్టి రకరకాలుగా దీని మీద ప్రత్యేకంగా మేము చాలా ప్రయోగాలు అయితే చేసాం. అవి రావడానికి రైతుకి సులువు మార్గంలో అయితే రాదు.